కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి అక్రమాలు ఉల్లంఘనలపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని మరోసారి మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కామ్లు, మోసాలు, అబద్దాలేనని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక తొలి సంతకం పేరుతో పెద్ద డ్రామా చేసిన సీఎం చంద్రబాబు లక్షలాది మంది నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. 16,000 పోస్టుల భర్తీకి అనేక స్కామ్లు బయటపడుతున్నాయన్న జగన్ స్పోర్ట్స్ కోటా పోస్టులను బ్యాక్డోర్ ద్వారా భర్తీ చేసేందుకే జీవోలను కూడా మార్చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న జగన్ ఇది జంజీ కాలమని, ఇప్పుడు జన్ ఆల్ఫా కూడా వస్తుందని, అడ్డుకోవాలని చూస్తే ఏది ఆగదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచ్లు బయటకు వస్తాయని, అందులో తాను కూడా ఒకడినే అని వ్యాఖ్యానించారు. In fact, there is also a videotape. There is also a videotape. Literally, people demanding money. 15 lakhs to 20 lakh rupees. Okay, fine. That's a different aspect where directly the Telugu Desam Party MLA and Telugu Desam Party MP themselves are issuing certificates and issuing the authentication and filling up the sports quota. Well, that's a separate issue. But you also have videos being circulated, which are where the police have filed an FIR. And the worst part is, what was the response of the police? When somebody is demanding 15 lakhs, 20 lakhs from candidates for allotting the posts, for giving the posts, the police just book a case, not even mentioning whose telephone number it is, they just say suspect. And then they give a station bail. They don't even arrest. They give a station bail. What kind of corruption is this? What kind of a scam is this?